జోగులపల్లె అనే గ్రామంలో లచ్చమ్మ రంగయ్య దంపతులు తమ ఒక్కగానొక్క కొడుకైన రామయ్యతో కలిసి నివసించేవాళ్లు. లచ్చమ్మ పెద్ద తిండిబోతు. 24 గంటలు ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. ఇలా ఉండగా ఆ ఊర్లోకి మంగమ్మ అనే అరటిపండ్లమ్ముకునే ఆవిడ వస్తుంది. అరటిపండ్లు అరటిపళ్ళే, తాజా తాజా అరటిపళ్ళే, కేజీ 250 అరటిపళ్ళే. అది విన్న బుచ్చమ్మ గంగమ్మ అని లచ్చమ్మ ఇంటి దగ్గర వాళ్లు ఆమెని పిలుస్తారు. బుచ్చమ్మ మరియు గంగమ్మ, ఓ అరటిపళ్ళమ్మ ఇక్కడికిరా అని వాళ్ళిద్దరూ ఒకేసారి ఆమెని పిలుస్తారు. మంగమ్మ ముందు ఎవరి దగ్గరికి వెళ్లాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. ముందు నేను పిలిచాను కాబట్టే నువ్వు ముందు నా దగ్గరికే రా. ముందు నేనే పిలిచాను, నువ్వు నా దగ్గరికి రా. నీకన్నా ముందు నేనే పిలిచానే. మురికి రాజ్యం ముఖ్యమంత్రి మొఖందానా? నేను ముందు పిలిచానంటే నీకు అర్థం కాదే. చెత్తపట్టిన చెత్తబుట్ట ముఖందానా? ఎవరిదో చెత్త మొహం, చీకి పారేసిన మామిడి ముట్టి మొహం నువ్వును. ఓహో, అప్పుడు నీది తినిపారేసిన అరటిపండు తొక్క ముఖమా? అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ల తిట్లు విన్న మంగమ్మకు పిచ్చెక్కినట్లవుతుంది. అబ్బా, ఊరికి అలా తిట్టుకోకండమ్మా. ముందు ఎవరొకరు బోని చెయ్యండి. నాకు 1 కేజీ అరటిపళ్ళివ్వమ్మా. దానిక్కాని ముందిచ్చావో పారైపోయిన పండ్లమ్ముతున్నావని ఊరంతా పిలిచి పరువు తీస్తా. దానిక్కాని ఇచ్చావో దొంగతనం చేస్తూ దొరికిపోయావని దారినిపోయేవాళ్లతో నీ వీపుపైన గీతలు వేయిస్తా అంటూ బుచ్చమ్మ గంగమ్మ ఇద్దరూ మంగమ్మని బెదిరిస్తూ ఉంటారు. ఆ బెదిరింపులు విన్న ఆమె దెబ్బకు అదిరిపడుతుంది. తిట్టుకునేదేదో మీరు తిట్టుకోకుండా మధ్యలో నేనేం చేశానమ్మా? నా మీద విరుచుకు పడుతున్నారు. బుచ్చమ్మ గంగమ్మ ఇద్దరూ మళ్లీ గొడవ పెట్టుకోవడం మొదలుపెడతారు. ఇంతలో తిండిబోతు లచ్చమ్మ అక్కడికొస్తుంది. ఎంతమ్మా అరటిపళ్ళు? కేజీ 250 రూపాయలమ్మా. నేనడిగింది కేజీ ఎంతని కాదు, బుట్ట మొత్తం ఎంత అని. బుట్టెరుకాయలు మీరొక్కరే కొంటారా అమ్మా? ఆ కొంటాను, ముందు బుట్ట ధర ఎంత చెప్పు. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండమ్మా. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. బుట్ట మొత్తం కలిపి 4000, మీకు 3000కే ఇస్తాను. ఇవి తీసుకొని త్వరగా డబ్బులివ్వండి అమ్మా. ఇంతలో లచ్చమ్మ ఆమెకు డబ్బులిచ్చి బుట్టెడు అరటిపళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. మరోపక్క బుచ్చమ్మ గంగమ్మ ఇద్దరూ ఇక్కడ జరిగేది ఏదీ గమనించకుండా తిట్టుకుంటూ ఉంటారు. అమ్మో, బ్రతికుంటే బఠానీలు తిని బతకచ్చు, వీళ్ళ కంట్లో పడితే చంపి పారేస్తారు. బొందిలో ప్రాణం ఉండగా మళ్ళీ ఈ ఊర్లోకే రాను అని మంగమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు పరుగున ఆ ఊర్లో నుండి పారిపోతుంది. కాసేపటి తర్వాత బుచ్చమ్మ గంగమ్మల కొడుకులు చిన్నయ్య పెద్దయ్య అక్కడికి వస్తారు. పోవే, రంగు ఊడిపోయిన గోడ ముఖందానా? నువ్వు పోవే, చిల్లు పడిన డబ్బా ముఖందానా? అమ్మా ఆగమ్మా. మధ్యలో నువ్వొకడివి. దీన్ని తిట్టడానికి కొత్త తిట్లు ఏమీ దొరకక నేను ఏడుస్తుంటే. అసలు మీరు గొడవెందుకు పడుతున్నారమ్మా? అరటిపళ్ళు కొనటానికి రా. అలా వాళ్ళిద్దరూ గొడవ పడడం ఆపి మంగమ్మ కోసం అక్కడ చూస్తారు. కాని వాళ్లకు ఆమె అక్కడ కనిపించదు. ఇందాకే తిండిబోతు లచ్చమ్మ బుట్టెడు అరటిపళ్ళు తీసుకొని వెళ్తుంటే చూశాను. మీరు గొడవ పడేది వాటికోసం కాదు కదా అని పెద్దయ్య చెప్పగానే వాళ్లకి విషయం అర్థమవుతుంది. ఆ తిండిబోతు లచ్చమ్మ పెద్దమ్మ మన కడుపు మీద కొట్టిందే. అవును, మనం గొడవ పడకుండా ఉండుంటే కనీసం ఇద్దరికీ చెరోక అరటిపండు అయినా దక్కుండేది. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. మరోపక్క లచ్చమ్మ మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బుట్టెడు అరటిపళ్ళు ముందు పెట్టుకుని ఆత్రమాత్రంగా తింటూ ఉంటుంది. ఓసినా తిండిబోతు పెళ్ళామా, ఎక్కడున్నావే? ఇక్కడేనండి, డైనింగ్ టేబుల్ దగ్గర. ఇంతలో రంగయ్య అక్కడికొస్తాడు. బురదలో పందిని, ఈ ఇంట్లో నిన్ను ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని మాత్రం అడగనక్కర్లేదే. ఎందుకండి? ఎందుకంటే
పందికెప్పుడూ బురదలో పడి దొర్లడమే పని. నీకెప్పుడూ నీ బాణపొట్టకి పట్టినంత తొయ్యడమే పని. అది ఆ బురదగుంటను వదలదు, నువ్వు ఈ డైనింగ్ టేబుల్ని వదలవు. ఏవండి, నన్ను అలా కించపరిచి మాట్లాడకండి. నిన్ను కించపరిచి మాట్లాడకుండా ఉండాలంటే నువ్వు కొంచెమైనా ఆ కొండలాంటి కాయల్ని కరిగించాలి. 24 గంటలు వరిమరల్లో మిషన్ కథ ఆడినట్టు ఆడుతూ నోటిని ఆడిస్తూనే ఉంటావు. కనీసం అదేనా? అప్పుడప్పుడు బ్రేక్ డౌన్స్ వచ్చి ఆగుతుందేమో కానీ నీ నోరు మాత్రం బ్రేకులు లేని బండిలా కదులుతూనే ఉంటుంది. అబ్బా చాలే, ఆపండి. ఇప్పటికే నాకు బాగా దిష్టి పెట్టేశారు. ముందు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. నిన్న సాయంత్రం నీకొక ముఖ్యమైన విషయం చెప్పాను. గుర్తుందా, లేక నీ తిండిగోలలో పడి మర్చిపోయావా? నాకేం గుర్తులేదు. విసిగించకుండా విషయం ఏంటో చెప్పండి. సరేలే, ఈరోజు మనం మన కొడుకు రామయ్యకి పెళ్లి చూపులకి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి. ముందు వాటిని తినడం ఆపు, వెళ్ళి రెడీ అవు. లచ్చమ్మ 2 అరటి పండ్లను చేతికి తీసుకుని రెండింటినీ చెరో చేతితో తింటూ గదిలోకి వెళ్తుంది. కాసేపటి తర్వాత రంగయ్య రామయ్యలు ఆటోలో కూర్చుని లచ్చమ్మని పిలుస్తూ ఉంటారు. ఇంతలో లచ్చమ్మ సగం తినగా మిగిలిన అరటిపండ్ల బుట్టని పట్టుకుని ఆటో దగ్గరికి వస్తుంది. పెళ్లి చూపులకని వెళ్తుంటే మధ్యలో ఈ బుట్ట దేనికే? ఎందుకంటారేంటండి? దారిలో ఆకలేస్తే తినడానికి. పొరపాటున గాని ఆడపిల్ల తరపున వాళ్ళు ఈ బుట్టను చూశారంటే మనం ఏదో అరటిపండ్లు అమ్ముకునేవాళ్లమనుకుని బయటనుండే గెంటేస్తారే. ముందు దాన్ని ఇంట్లో పెట్టురా. మీరెప్పుడు ఇంతే. కడుపు నిండా తింటే కూడా చూసి ఓర్చుకోలేరు. అయినా మీతో నాకెందుకు అని లచ్చమ్మ బుట్టతో పాటే ఆటో ఎక్కుతుంది. ఆటో ముందుకు కదులుతుంది. దారిలోనే లచ్చమ్మ మిగిలిన సగం బుట్ట అరటిపండ్లను లాగించేస్తుంది. అలా కాసేపటి తర్వాత వాళ్లు సుబ్బయ్య ఇల్లు చేరుకుంటారు. రామయ్య సీతమ్మలు ఒకరికొకరు బాగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే వాళ్ల పెళ్లి జరిగిపోతుంది. సీతమ్మ లచ్చమ్మ ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుంది. ఇలా ఉండగా రోజు రాత్రులు లచ్చమ్మ తిన్నంత తిని 11 గంటలకు పడుకొని నిద్రపోయేది. మరో గంటకంతా లేచి ఆకలి ఆకలి అని మంచం మీద కూర్చుని అరుస్తూ ఉంటుంది. ఇంతలో రంగయ్య లేచి ముందుగానే తొచ్చిపెట్టుకున్న ఒక పెద్ద మామిడి పండు భార్య చేతికి అందిస్తాడు. లచ్చమ్మ పండుని తినేసి పడుకుంటుంది. అలా ఆమె అర్ధరాత్రిళ్ళు గంటకి లేచి లచ్చమ్మ ఆకలే అని అంటుంటే రంగయ్య ఏదొకటి ఆమె చేతికి అందించేవాడు. అలా ఉదయం 5 గంటలకంతా తెచ్చిపెట్టుకున్న తినుబండారాలన్నీ అయిపోయేవి. తర్వాత ఆమె గబగబా లేచి వంటింట్లోకి వెళ్ళి చేతికందింది తీసుకుని తినేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే లచ్చమ్మ 5 గంటలకే లేచి వంటింట్లోకి వెళ్ళి పండ్లను తింటూ ఉంటుంది. ఈ విషయాలేవీ తెలియని సీతమ్మ వంటింట్లో అలికిడి అయ్యేసరికి దొంగ అనుకుంది. దొంగ దొంగ, ఏవండి దొంగ పట్టుకోండి. సీతమ్మ అరుపులు విని కంగారుపడి రామయ్య రంగయ్యలు నిద్రలేస్తారు. దొంగ ఎక్కడ సీతమ్మా? నాకేం తెలుసండి, ఎక్కడో ఏదో చప్పుడవుతుంటే అలా అన్నాను. పదండి వెళ్ళి చూద్దాం అని సీతమ్మ రామయ్యని లాక్కుని హడావిడిగా వంటింట్లోకి వెడుతుంది. మీ అత్తకి కొంచెం ఆకలి ఎక్కువలే కొత్త కోడలా. అయినా ఈ మహాతల్లి ఇంట్లో ఏం మిగిలించిందని దొంగలు పడి దోచుకుపోవటానికి 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని పిల్ల 7 ఏళ్లలోనే కరిగించేసి అదిగో ఆ కొండని పెంచింది. ఆపండి, కోడలు ముందు పరువు తీస్తున్నారు. అప్పటికి మీరేదో రోజు ఫస్తులుంటున్నట్టు. ఆకలి వేస్తే తినడానికి, కడుపు నిండి పేగులు ఓ పక్క వద్దు బాబోయ్ వద్దు అని 2 చేతులెత్తి వేడుకుంటున్నా తినడానికి చాలా తేడా ఉంది. రంగయ్య, సీతమ్మ రామయ్యలు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ రోజు ఉదయం లచ్చమ్మ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కోడలు సీతమ్మ
ఇంట్లో అందరి కోసం చేసి పెట్టిన దోశ చికెన్ చార్వాని ఒక్క దెబ్బకి లాగించేసి ఏమీ తెలియని దానిలా తన గదికి వెళ్ళి పడుకుంటుంది. కాసేపటి తరువాత రంగయ్య రామయ్యలు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. సీతమ్మ వాళ్ళకి వడ్డించటానికి వచ్చి ఖాళీ పాత్రను చూసి ఆశ్చర్యపోతుంది. మామయ్య, ఇందులో దోశలు లేవు, ఇందులో చికెన్ చార్వా కూడా లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర నా తిండిబోతు భార్య కూడా లేదు. అంటే అత్త ఒక్కటే వండినవన్నీ తినేసిందా? వండినవన్నీ మాయం చేసేసింది. మా అత్త అసలు మనిషా లేక మాతృకురాలా? ఆమెది అసలు కడుపా లేక కంబోడియా దేశమా అనుకుంటున్నావు కదా కొత్త కోడలా? కాదు మామయ్య. నీ బాధ నాకు అర్థమైందిలే కొత్త కోడలా. మీ అత్త గురించి నువ్వు అనుకున్నవన్నీ నిజాలే. సరేలే, ఇప్పటికే ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. ఈ పూటకు మేం బయట తింటాంలే అని రంగయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య కూడా ఆఫీస్కి బయలుదేరతాడు. అత్తగారి తిండిపోతుతనం చూసి ఆశ్చర్యపోయిన సీతమ్మకి ఒక ఆలోచన వస్తుంది. ఇలా చేస్తే చాలు, దెబ్బకి అత్తయ్యకి దిక్క కుదురుతుంది అనుకుని సీతమ్మ ఆ రోజు సాయంత్రం యంత్రం మెడికల్ షాప్ వెళ్ళి విరోచనాల మాత్రలను తెచ్చి దోసపిండిలో కలిపి దోస చికెన్ చార్వా తయారు చేస్తుంది. చికెన్ చార్వా సువాసన ముక్కుకి తగలగాని ముందు వెనుక ఆలోచించకుండా లచ్చమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వెళ్ళి వాటన్నిటినీ ముందు పెట్టుకుని తింటూ ఉంటుంది. దోశ చికెన్ చార్వా మీరొక్కరే తింటారా అత్తయ్య? మామయ్యకు కూడా కొన్ని మిగల్చండి. మిగల్చడానికి నువ్వేమైనా 100 కిలోలు చేసావా? ఇక్కడుండేది కొన్ని, ఇవి నాకొక్క పంటి కింద కూడా రావు అంటూ ఆత్రమాత్రంగా దోశలన్నీ తినేసి గదిలోకి వెళ్ళి గురక పెట్టి మరి పడుకుంటుంది లచ్చమ్మ. ఇంకేముంది, ప్రతిరోజూ రాత్రిళ్ళు గంటకి లేచి ఆకలనే ఆమె ఇప్పుడు ప్రతి 15 నిమిషాలకి లేచి పొట్ట పట్టుకుని బాత్రూం వైపు పరుగులు పెడుతుంది. అది చూసి ఆ కుటుంబమంతా నవ్వుకుంటారు. బాబోయ్, బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఏది ఇంత ఎక్కువ తినను అనుకుంటూ లచ్చమ్మ విరోచనాల దెబ్బకి నీరసించిపోతుంది. ఆ రోజు నుండి మితానికి మించి ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడుతుంది. లచ్చమ్మలో వచ్చిన ఈ మార్పుకి ఇంటిల్లిపాది సంతోషిస్తారు. అతిగా తినడం మంచిది కాదు, మితంగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అతి ఆశ మనిషిని ఇబ్బందుల్లో పడేస్తుంది అని ఈ కథ మనకు చెబుతుంది. మిత భోజనమే